గన్నవరం ఎయిర్పోర్టు ఏమైందిరా అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఈరోజు మీ అందరికీ కూడా చూపించాలనుకుంటున్నాను. చంద్రబాబుకు సంబంధించిన వ్యక్తులే, చంద్రబాబు యొక్క సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులే చంద్రబాబును ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు వెళ్ళే పోకడలు వాళ్ళకి నచ్చక చంద్రబాబు అమరావతి రాజధాని పేరుతో దోచుకుంటున్నాడు, కాంట్రాక్టర్లకి దోచిపెడుతున్నాడు అని చంద్రబాబు యొక్క సామాజిక వర్గంలోని మనుషులకి క్లియర్గా అర్థమైపోతూ ఉంది. ఇక మనం అడగాల్సిన పని లేదు. ఇటువంటి వాళ్ళు అడిగితే కూడా చంద్రబాబుకి అప్పుడైనా తెలివి వస్తుందో లేదో మనకైతే అర్థం కావట్లే. ఒక్కసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఏబి వెంకటేశ్వరరావు గారి యొక్క వీడియోని మనం చూసిన తర్వాత దీనిపై మళ్ళీ చర్చించుకుందాం. ఆసక్తికర వీడియో చూడండి. గన్నవరం విమానాశ్రయాన్ని పూర్తి స్థాయిలో డెవలప్ చేయాల్సినటువంటి బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం మీద ఉంది అని చెప్పి గట్టిగా చెప్తున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఏం చేద్దాం అనుకుంటున్నారు? గన్నవరం ఎయిర్పోర్ట్ ని అంటే ఇంకొక 5,000 ఎకరాలు రైతుల దగ్గర తీసుకుని సిఎంఆర్కో అదానికో ఇంకొక ఎయిర్పోర్ట్ కట్టబెట్టి గన్నవరం ఎయిర్పోర్ట్ ని పండబెడదాం అనుకుంటున్నారా? విమానయాన శాఖ మంత్రి తెలుగువాడు అయ్యుండి రామ్మోహన్ నాయుడు గారు దానికి బాధ్యత తీసుకోరా? ఇవాళ కూడా మిడిల్ ఈస్ట్ కనెక్ట్ చేసే అంతర్జాతీయ విమాన సర్వీసులు విజయవాడకు తీసుకురారా? ఇదేనా మీ ఉద్దేశం? ఇదేనా మీ అభివృద్ధి? ఇదేనా మీ మోడల్? ఇదేనా మీ విజన్? ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా కడుపు మండి అడుగుతున్నాం. ఏమైందిరా? 10,000 కోట్లు ఖర్చు పెట్టారు కదా యూస్లెస్ ఫెలోస్. ఏమైంది రా డబ్బులన్నీ? చూశారుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో. బాబు సొంత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తే ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడు అంటే బాబు ఎలా ఈరోజు ముందుకెళ్తున్నాడు, ఎలా పరిపాలిస్తున్నాడు ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. కాంట్రాక్టర్లకు దోచిపెట్టేందుకే రియల్ ఎస్టేట్ వ్యాపారం అమరావతిలో చేస్తున్నాడని బాబు క్లియర్గా అర్థమవుతూ ఉంది. ఏబి వెంకటేశ్వరరావు లాంటి వ్యక్తులే చంద్రబాబుని ఈ విధంగా ప్రశ్నిస్తున్నారు, ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారంటే దోపిడీ ఏ రకంగా జరుగుతూ ఉందో, ప్రజల్ని ఏ విధంగా ఏమారుస్తున్నారో మీరే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ గన్నవరం ఎయిర్పోర్ట్ ఉండగా మరో 5,000 ఎకరాలు ఇంకో ఎయిర్పోర్ట్ కావాలట. ఎందుకు ఎవరికి దోచిపెట్టడానికి? ఏబి వెంకటేశ్వరరావు గారు అన్నట్లు కార్పొరేటర్ రంగానికి దోచిపెట్టడానికేనా? ఎవడప్ప సొమ్ము ఇదంతా? ప్రజల సొమ్ముని ఈ విధంగా విచ్చలవిడిగా మీ ఇష్టానుసారం దోచుకుంటూ అప్పులు చేసేస్తూ లక్షల కోట్లు ఎవడప్ప సొమ్ము అనుకుంటున్నారు? ఇదంతా కూడా మీకు ప్రజలు అధికారం ఇచ్చింది ప్రభుత్వ ధనాన్ని విచ్చలవిడిగా దుర్వినియోగం చేయకూడదని. ప్రజాధనాన్ని ఈరోజు దుర్వినియోగం చేస్తూ ప్రజలు కట్టే పన్నుల్ని దుర్వినియోగం చేస్తూ వరల్డ్ బ్యాంకుల నుండి ఎక్కడెక్కడి నుండో లక్షల కోట్లు అప్పులు తెచ్చేసి ప్రజలను ఎత్తిన పెనుభారం మోపి ఈరోజు రాష్ట్రాన్ని దోచుకుంటూ కాంట్రాక్టర్లకు దోచిపెడుతూ అనవసరమైన ఎక్స్పెండిచర్ విపరీతంగా పెంచేస్తూ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు లేకుండా గవర్నమెంటు ఆసుపత్రులు కానీ గవర్నమెంట్ విద్యా సంస్థలను కానీ పూర్తిగా నిర్వీర్యం చేసేసి కార్పొరేట్ రంగానికి ఇంకెన్ని రోజులు మీరు దోచిపెడతారు అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను.